మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నీ జన్మ ధన్యమైపోయింది. ఇంకేవి మాట్లాడకుండా శ్వేతతో వెళ్ళి తను చెప్పింది చెయ్యి. ఇది నిత్య అవ్వాలి. దట్స్ ఆల్. ఎస్ మ్యామ్. వెళ్ళు. రండి. అమ్మా, సారీ, సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ఫినిష్ అయ్యాయా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్. నిత్య కాల్ చేసావా? మేడం గారికి కాలు తను సైన్ చేయాలి కదా చారి. అంటే మీరు కాల్ చేయలేదా సార్? నేనెందుకు చేస్తాను? మేడం గారు మీ వైఫ్ కదా అని. తను ఇంకా నా వైఫ్ కాలేదు చారి. నా పర్సనల్స్ని ప్రొఫెషన్ మింగిల్ చేయొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. ఇంకోసారి నీ వర్క్ నేను చేయాలని చెప్పకు. సారీ సార్, ఇప్పుడే మేడం గారికి కాల్ చేసి ప్రోగ్రామ్ చెప్తాను. ఎందుకు? నాకు నిత్య గొడవ పెట్టానుగా? పెళ్లి చేసుకుని నువ్వు ఎలాగో హ్యాపీగా లేవు, పెళ్లి చేసుకోబోయే నాకు కూడా టార్చర్ అలవాటు చేద్దాం అనుకుంటున్నావా? బ్రెయిన్లెస్ ఫెలో. మేడం, మీరు ఫోన్ మాట్లాడకూడదు. గెట్ అవుట్. అది కాదు, ఐ సే గెట్ అవుట్. హాయ్ జై, గుడ్ మార్నింగ్. మార్నింగ్ నిత్య, వేర్ ఆర్ యూ? ఎందుకు జై? మన పెళ్లి చూపుల టైంలో నీ పేరుతో సెక్యూరిటీ తీసుకున్నాను కదా, అది ఈరోజే రిజిస్ట్రేషన్. నీ సైన్ కావాలి. వెంటనే బయలుదేరి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చా. జై జై, అది నేను. పోనీ నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. సారీ జై, నేను మామ్ ఒక పర్సనల్ పని మీద బయటకు వచ్చాం. ఎప్పుడు ఫ్రీ అవుతావు? మేబీ ఏ రోజు అవ్వకపోవచ్చు. సారీ. ఆల్ రైట్, ఇట్స్ ఓకే. రిజిస్ట్రేషన్ పోస్ట్పోన్ చేస్తాను. నువ్వు లీజర్గా ఉన్నప్పుడే పెట్టుకుందాం. థ్యాంక్ యూ జై. బాయ్. బాయ్. మేడం ఏమన్నారు సార్? తనేదో పర్సనల్ వర్క్లో ఉందంట. ఏం వర్క్ సార్? చారి, పర్సనల్ అంటే బయట చెప్పకూడదని అర్థం. మళ్ళీ ఏంటని అడుగుతావేంటి సెన్స్ లేకుండా? మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? గోర్లు గిలుకుందాం. సార్ నేను సిన్సియర్గా అడిగాను సార్. నేను సీరియస్గానే చెప్పాను. డ్రైవర్, పార్లర్కి పోని. పని లేని బార్బర్సు పిల్లితల కొరిగినట్టు పని పోస్ట్ పోన్ అయిన బాసులు గోలు గిలుకుంటారన్నమాట. జై ఇక్కడికి వచ్చాడేంటి?
హాయ్ ఆంటీ. మీరా కాదా అనుకున్నాను, బట్ మీరే. హాయ్ జై. నిత్య ఎక్కడ ఆంటీ? నిత్య ఇప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ అయిన మంగని వీడి ముందుకు తీసుకురావడం ప్రమాదం. తనిక్కడ లేదు జై. అదేంటి మీతోనే ఉన్నానని ఫోన్లో చెప్పింది? ఆల్రెడీ దానికి కాల్ చేశావా? అంటే అప్పుడు నాతోనే ఉంది. నాకు క్లయింట్ కాల్ చేయడంతో నేను ఇటు వచ్చేసాను. నిత్య ఇక్కడికి వస్తుందా? ఆహా, రాదు. నా వర్క్ లేట్ అవుతుందని తన వర్క్ ఫినిష్ చేసుకొని అట్నుంచి అటే ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. అవును, నువ్వేంటిక్కడ? పార్లర్కి వచ్చాను. పార్లర్కా? ఆర్ యూ ఆల్ రైట్ ఆంటీ? యా, ఐఎమ్ ఫైన్. మరెందుకు ప్రతిదానికి టెన్షన్ అవుతున్నారు? టెన్షనా? నో, నథింగ్. నాకు టెన్షన్స్ ఏముంటాయి? చారి, సార్. నా పార్లర్ ప్రోగ్రామ్ నా ఫ్యామిలీ మొత్తానికి చెప్పావా? లేదు సార్. మరెందుకు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు? ఏమో సార్, నాకు తెలీదు. బావా, రెస్టారెంట్ అటుంది. స్వరూప శ్రీనివాస్ గారు అక్కడ ఉన్నారు, వెళ్ళి మాట్లాడేస్తాను బావా. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు మనం ఏదో తృప్తిగా తిందామని ఇక్కడికొస్తే ఈ దరిద్రం ఏంటే? చిరాగ్గా ఉంది. ఆ ఆంటీతో పాటు బావ కూడా ఉన్నాడంటే ఆ నిత్య కూడా ఇక్కడే ఉండుంటుంది. ఛా, పద, ఏం చేస్తాం? హాయ్ స్వరూప్ గారు. వాట్ జయ్, మీరేంటి ఇక్కడ? అది నేను అడగాలి డాడ్, మీరేంటి ఇక్కడ? అదే నేను చెప్తా అల్లుడు. మరేమో బామ్మగారు బెడ్ రెస్ట్ లో ఉన్నారు, కల్పన చెల్లెలేమో ఆవిడ సేవలో ఉంది, మీ అత్తయ్యకేమో వంట రాదు చెయ్యదు, అందుకని బయట తిందామని వచ్చాం. ఇదిగో ఇక్కడ వంటకాలన్నీ చాలా బాగుంటాయట. అవును బావా, మొన్న మా ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడే డిన్నర్ చేసాం. డిషెస్ ఎంత టేస్టీగా ఉన్నాయనుకుంటున్నావు? ఎస్పెషల్లీ నాటుకోడి ఇగురు, పీతల కూర, రొయ్యల వేపుడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, తింటేగానే ఆ రుచి తెలీదు బావా. అబ్బాబాబా, నువ్వు చెప్తుంటేనే నోరు ఊరిపోతుందమ్మా. వింటుంటే కడుపు నిండినట్టు లేదా? పరువు తీయకుండా నోరు మూసుకోండి. అది కాదు చంద్రిక, తినేస్తే ఒక పని అయిపోతుంది కదా అని. మిమ్మల్ని ఇక్కడే పాచేస్తే నాకు పనైపోతుంది. పద బావా, మనం కలిసి లంచ్ చేద్దాం. స్వరూప్ గారు, మీరు కూడా మాతో వచ్చి భోంచేయచ్చు కదా? ఎస్ ఆంటీ, జాయిన్ విత్ అస్. లేదు జై, నాకు వెండర్స్తో మీటింగ్ ఉంది. పర్వాలేదండి, మీ మీటింగ్ అయ్యే వరకు మేము వెయిట్ చేస్తాం. అయ్యో, మీకెందుకు శ్రమ? భలేవారే, భోజనం చేయడానికి కూడా శ్రమ ఏంటండి? ఆవిడ శ్రమ అన్నది తినటానికి కాదు, వెయిట్ చేయడానికి. అస్సలే ఆగలేకపోతున్నారు కదా. కాబోయే వియ్యంకులం కలిసి కూర్చొని తినడానికి ఎదురు చూడడం కష్టమేం కాదు. నిత్యను కూడా పిలవండి. తను వేరే చోటు ఉంది డాడ్. మీటింగ్ కోసం ఆంటీ ఇక్కడికి వచ్చింది, నిత్య రాలేదు. మనం లంచ్ చేద్దాం. జై, నా క్లయింట్ ఎప్పుడొస్తాడో ఏంటో. ఎప్పుడేం రానివ్వండి ఆంటీ, నేను పార్లర్కి వెళ్ళొస్తాను. ఈలోగా మీ క్లయింట్ వస్తే మీరు మీటింగ్ ఫినిష్ చేయండి, లేదంటే లంచ్ ఫినిష్ చేద్దాం. అంతేనండి, ఈలోపు మీ క్లయింట్ వస్తే వెయిట్ చేస్తాడు. మీకోసం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే వెయిట్ చేస్తుంటారు. ఆవిడ రాను ముర్రు అంటుంటే ఎందుకు బలవంతం చేస్తున్నారు? చేస్తే చేశారు, బావ మనతో లంచ్కి రావడానికి ఒప్పుకున్నాడు, అది చాలు. ఓకే జై. ఆల్ రైట్ డాడ్, నేను పార్లర్కి వెళ్ళొస్తాను. ఐల్ జాయిన్ యూ గైస్ ఇన్ ఎ వైల్. ఐల్ బి బ్యాక్. ఓకే, కూర్చోండి. కూర్చోండి.
అసలు ఆ మొహం తలతల్లాడిపోదు? మా అమ్మ అయితే అలాగే చేస్తుంది. అది పల్లెటూరులో మంగా. ఈ సిటీలో అమ్మాయిలందరూ ఫేస్ ప్యాక్లు చేయించుకుంటారు. ఊరేదైనా మొహం మనదే కదా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నా మొహం నీకు అప్పచెప్పానని పిచ్చి పిచ్చిగా చేయకు. తేడా కొట్టిందంటే పెడేపకాయ సౌండ్ వచ్చేది. ఆగు, అది తినడానికి కాదు, కళ్ళ మీద పెట్టుకోవడానికి. ఏమిటో రాయకూడనివి రాస్తున్నారు, తినాల్సినవి తినకుండా చేస్తున్నారు. కానివ్వండి. Excuse me. వామ్మో, నేను ఇక్కడ ఉన్నానంటే ఖచ్చితంగా వీళ్ళకి దొరికిపోతాను. వెల్కమ్ సార్. నేల్స్ కట్ చేయాలి. ప్లీజ్ సిట్. సార్ మీకు? నాకేమీ అక్కర్లేదు, నాకు అన్ని మా మీనాక్షి చూసుకుంటుంది. మీనాక్షి ఎవరు? మీనాక్షి అంటే సెలూన్ కాదు, మా ఆవిడ. ఏమిటలా నవ్వుతావు? పంచుడు. ఫేస్ ప్యాక్ వేసుకుంది కాబట్టి గుర్తుపట్టే ఛాన్సే లేదు. ఏం చేస్తున్నారు? హెయిర్ కట్ చేస్తున్నారు. ఎందుకు? అందంగా ఉండడానికి. అదే వద్దు. వద్దంటే ఎలా? వద్దంటే వద్దు అంతే. ఎలా ఎందుకు అవేమి అడక్కు. చారీ సార్, ఏంటో నాయిస్? ఈ ఎవరో అమ్మాయి అరుస్తున్నారు సార్. అది వినపడుతుంది, దాన్ని ఆపమని చెప్పేది. ఆ అమ్మాయిని ఆపమని నేను చెప్పడం ఏంటి మహాప్రభు? మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడి ఆముదం రాసి కుంకుడుగాయ రసంతో తలస్నానం చేయించి పెంచిన నా జుట్టుని కత్తిరిస్తారా? అదేం కుదరదు. కావాలంటే 3 కత్తులు తీసుకోండి. ఆ తిరుపతి ఎంకన్న సమికిచ్చాననుకుంటాను. చారీ సార్, ఏం చేస్తున్నావు? ఏం చేయమంటారు సార్? ఆ నాయిస్ ఆపమన్నాను కదా. ఎవరో అరుస్తుంటే నేనెలా ఆపేది? అసలు ఏమనుకుంటున్నాడు ఈయన? సార్, తను ఎవరో కొత్త కస్టమర్లా ఉంది. రెగ్యులర్ కస్టమర్స్ ని కూడా బాగా చూసుకోవాలని పార్లర్ వాళ్ళకి చెప్పు. ఐ వాంట్ సైలెన్స్. సైలెంట్ గా ఉండమంటే ఉండడానికి వీళ్ళేమైనా ఈయన ఆఫీస్ స్టాఫా? పైగా నాకు సెన్స్ లేదంటాడు ఈయన. అసలు మా ఊళ్ళో ఆడపిల్లలు జుట్టే కత్తిరించుకోరు తెలుసా? ఎంత పొడవు జుట్టుంటే అంత గొప్ప. ఆడపిల్లలకు పొడవైన జడే అందం. చక్కగా పరికిణి కట్టుకుని, పూల జడ వేసుకుని, పూలు పెట్టుకుని, నుదుటిన బొట్టు పెట్టుకుని, కళ్ళకు కాటుక పెట్టుకుని, మొహానికి పౌడర్ రాసుకుంటే లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంటారమ్మాయిలని మా అమ్మ చెప్పేది. చారీ, డబ్బాలో గుణకరాలేసి మోగించినట్టు ఏంటా తలకాయ నొప్పి? వినడానికి చాలా ఇరిటేటింగ్ గా ఉంది. దానికి నేనేం చేయను సార్. ఆవిడ నోటికి నేను ప్లాస్టర్ వేయలేను కదా. అట్లీస్ట్ కాటన్ తెచ్చిపెట్టు, చెవులో పెట్టుకుంటాను. సార్, కాటన్. ఇక్కడ ఎవరు అరిచినా ఈయన నా వంకే చూస్తాడు. మనం బయట కూర్చుంటే బెటర్. సార్, నేను హాల్లో వెయిట్ చేయనా? సార్, నేను హాల్లో వెయిట్ చేయనా? సార్, నేను హాల్లో వెయిట్ చేయను. నేను హాల్లో వెయిట్ చేయనా సార్? వెళ్ళు, పిలిచినప్పుడు రా. సార్, మీరెవ్వరు చెప్పినా ఒప్పుకోను. నేను కావాలంటే మేడంతో మాట్లాడతాను. నేను చెప్తున్నా, ఇదే లాస్ట్ వీక్ నేను కళ్ళు మూసుకున్న తర్వాత వెంటనే కళ్ళు తెరిచానంటే మీ అందరికీ గుండు కొట్టిచ్చేస్తాను.
అమ్మా ఆంటీని చూడు, స్ట్రోక్ వచ్చిన దానిలా ఎలా టెన్షన్ అవుతుందో. తన ఫింగర్స్ చూడు ఎలా వంకర్లిపోతున్నాయో. నిన్న హాస్పిటల్లో కూడా తను అలాగే ఉంది. ఏమై ఉంటుంది? నన్నడిగితే నాకేం తెలుస్తుంది, తన్నే అడుగుదాం. స్వరూప గారు, స్వరూప గారు, ఏంటండి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? టెన్షనా? నాకా? నథింగ్, అదేం లేదు. లేదాంటీ, నిన్నటి నుంచి చూస్తున్నాం మీరు టెన్షన్గానే ఉన్నారు. ఎనీ ప్రాబ్లం? నో, నథింగ్, ఐఎమ్ ఆల్ రైట్. మరి మీ ఇల్లేదో తగలబడుతున్నట్టు, ఫైర్ ఇంజిన్ రావటం ఆలస్యమైనట్టు మొహం అలా పెట్టారు. చంద్రిక, ఏంటా మాటలు? ఆంటీ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారని అడుగుతున్నాం మావయ్య. మీలాంటి వారు చిన్న మీటింగ్కే కంగారు పడుతున్నారంటే నేను నమ్మను. వేరేదైనా సమస్య ఉంటే చెప్పండి. మీకు చెప్పుకునే సమస్య కాదు నాది. చెప్పండి ఆంటీ, ఏంటి ప్రాబ్లం? ఏ ప్రాబ్లం లేదని స్వరూప్ గారు చెప్తున్నారు కదా, ఎందుకు తనని విసిగిస్తున్నారు? తనేదో పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్టు, మన దగ్గర ఏదో సీక్రెట్ దాస్తున్నట్టు, సిబిఐ ఆఫీసర్లా ఏంటా క్రాస్ చెకింగ్? నేనున్న ప్రాబ్లం కరెక్ట్గా చెప్తున్నారేంటి? అవును, డ్రగ్ కేసులో అనుమానితుల్ని సిట్ అధికారులు అడిగినట్టు ఏంటా పిచ్చి ప్రశ్నలో? మీ అత్తయ్య లేదనుకుంటే వీళ్లు తయారయ్యారు. క్షణం కూడా మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరు. అయినా అసలు సమస్యను వదిలేసి అడ్డగోలు ప్రశ్నలు అడుగుతారేంటి? ఏంటి అసలు సమస్య? ఆలస్యం అయిపోతే వంటలైపోతాయేమో. వంటలైపోవడానికి ఇది ఇల్లు కాదు, రెస్టారెంట్. అది కాదు చంద్రిక, వెరైటీస్ మిగలవేమోనని. వెరైటీస్ మిగలకుండా పోవడానికి ఇదేమి పెళ్లి కాదు. అంటే లిమిటెడ్కి చేస్తారు కదా. ఇక్కడ లిమిట్స్ ఉండవు నాన్న. ఇది అన్స్టాపుల్ రెస్టారెంట్, 24 hours ఉంటుంది. అయితే ఓకే. ఓ గాడ్, ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడే వరకు ఏ ప్రాబ్లం రాకుండా చూడు.